సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలును విసిరారు. కూకట్పల్లి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2.5 ఏళ్లలో హైదరాబాద్ లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలును విసిరారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ఏ, మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారన్నారు. అధికారంలోకి రాగానే హైదరాబాద్ లో ప్రతి ఇంటికి 24 గంటల త్రాగునీటి సరఫరా చేస్తామని హామీనిచ్చారు. హైదరాబాద్ కు నిరంతర త్రాగునీటి బాధ్యతను దగ్గరుండి తీసుకుంటానన్నారు. కష్టపడి టిమ్స్ హాస్పిటల్ కడితే ఇక ముఖ్యమంత్రి గారు పోయి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నాడు. ఆయన జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు పాపం జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నట్టే జేబు దొంగ అనుకునేరు. ఆయన జేబు దొంగ కాదు, గజ దొంగ. జేబు దొంగలు పాపం చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు. ఈయన మామూలు దొంగ కాదు, దండుపాలెం బ్యాచ్ కు నాయకుడు. కాబట్టి ఆయన ఆ జేబులో కత్తెర పెట్టుకొని ఎక్కడ మనం కట్టిన ఫ్లైఓవర్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు. ఎక్కడ మనం కట్టిన బిల్డింగ్లు, టిమ్స్ హాస్పిటల్ లాంటి బిల్డింగ్లు ఉంటే వాటికి రిబ్బన్లు కట్ చేస్తాడు. మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పోయి రిబ్బన్లు కట్ చేసి మేమే ఇచ్చినామని చెప్తున్నాడు. నేను ఈ వేదిక ద్వారా, కూకట్పల్లి వేదిక ద్వారా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నావు కదా, ఇందిరమ్మ ఇండ్లంటివి కదా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అన్నావు, మిగతా వాళ్ళందరికీ 5 లక్షలు ఇస్తా అన్నావు. హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే, ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి నేను వారిని ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. మళ్లీ తిరిగి వచ్చేది 2028లో ముమ్మాటికి గులాబీ జెండానే వస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా, మీ ఎమ్మెల్యే గారు ముందే చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఎట్లా అయితే ఇచ్చామో హైదరాబాద్ మహానగరంలో 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇది చేసి చూపెడతా అని చెప్పి కూడా మా ఆడబిడ్డలందరికీ నేను వాగ్దానం చేస్తా ఉన్నా. అనుకుంటే అసంభవం ఏమీ కాదు. 65 ఏళ్లు కాంగ్రెస్ వాళ్ళు కరెంటు కూడా ఇవ్వలేకపోయినారు. వ్యవసాయానికి కరెంట్ ఇవ్వలేదు, హైదరాబాద్ లో ఇళ్లకు కరెంట్ ఇవ్వలేదు, ఆఖరికి పరిశ్రమలకు కరెంట్ ఇవ్వకపోతే వారానికి 3 రోజులు మా కుత్బుల్లాపూర్ లో శివారు ప్రాంతాల్లో ఉండే మరి పరిశ్రమలు మూత పెట్టుకునే పరిస్థితి. అందుకే నేను మీకు చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆరే. రేపు మళ్ళీ 24 గంటల నీళ్లు హైదరాబాద్ మహానగరంలో ఇవ్వబోయేది తిరిగి మళ్ళీ కేసీఆర్ అనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇచ్చి మీ మనసు గెలుచుకుంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.